రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తేదీ ఫిబ్రవరి 2, 2024. వారం శుక్రవారం. తిథి సప్తమి సాయంత్రం 4:02 వరకు. నక్షత్రం స్వాతి నక్షత్రం తెల్లవారుజామున 5:57 వరకు. వర్జం ఉదయం 9:55 నుండి 11:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:55 నుండి 9:41 వరకు మరియు మధ్యాహ్నం 12:44 నుండి 1:30 వరకు. శుభ సమయం ఉదయం 6 నుండి 7 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. మేషరాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం. వృషభ రాశి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖుల కలయిక. విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు. వృషభ రాశివారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, గోసేవ చేయడం శుభదాయకం. మిథున రాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. సోదరుల నుండి ధన వస్తు లాభాలు పొందుతారు. మిథున రాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. రుణ ఒత్తిడుల నుండి బయటపడతారు. భూముల క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. కర్కాటక రాశివారు లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయడం, దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం. సింహరాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త వల్ల ఆనందం కలుగుతుంది. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. సింహరాశి వారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శుభదాయకం. కన్యా రాశి. అనుకోని ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. నూతన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. బంధువులను కలుస్తారు. కన్యా రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. పనుల్లో విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వస్తు లాభ సూచన. తులారాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం. వృశ్చిక రాశి. బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కారమై ఊరట చెందుతారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందాన్ని కలగజేస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వృశ్చిక రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి మొండి వ్యాధులు కాస్త తగ్గుముఖం పడతాయి. ధనుస్సు రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. మకర రాశి. శ్రమకు తగిన లాభం పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. మానసిక ఆనందం కలిగి ఉంటారు. వాహన సౌఖ్యం. మకర రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కుంభరాశి. బంధువుల నుండి ధనలాభం పొందుతారు. కొత్త విద్యలపై ఆసక్తి చూపుతారు. రుణాలు తీరి ఊరట చెందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వస్తు సేకరణ సూచన.
కుంభరాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. మీనరాశి. కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. విలువైన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. మీనరాశి వారు నాగసింధూరాన్ని ధరించడం, కనకధార స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.